పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని అనుకోలేదు. నువ్వు బతకాలి, నా కోసం బతకాలి. ఏంటమ్మమ్మా, గంగవాడితో పారిపోయిందంటే ఇంకా నమ్మట్లేదా? అది దాని చేతులైతే అమ్మమ్మా, తెలియట్లేదా? గంగదే నానమ్మా, మంగ చెప్పింది నిజమే. చెప్పమ్మమ్మా, నాకు మీ ఇంట్లో స్థానం ఉందా లేదా? నీ నమ్మకాన్ని మీ మనవరాలు నిలబెట్టిందా? మాట్లాడమ్మమ్మా, మీ వంశానికి తలవంపులు గంగ తేలేదా? నిన్ను తల దించుకునేలా అది చేయలేదా? సిద్ధుగాడితో అది లేచిపోలేదా? చెప్పమ్మా, చెప్పు, చెప్పమ్మా, చెప్పు అమ్మమ్మ. నానమ్మ, వదినా, మంచినీళ్ళు తీసుకురారా తొందరగా. వదినా, వదినా, వదినా. వదినా, కొంచెం నీళ్లు తాగు వదినా. అమ్మమ్మా, అమ్మమ్మా, వదినా. అమ్మమ్మా, భయపడకండి అమ్మమ్మ, నేను ఏడికి వెళ్ళను, మీతోనే ఉంటాను. అయితే బట్టి ఎక్కడున్నావే? అమ్మమ్మ, నేనేం కావాలని నిన్ను బాధ పెట్టలేదు. నన్ను నువ్వు నమ్మట్లేదని ఆవేదంతో అన్నాను. అర్థం చేసుకో అమ్మమ్మ. ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకో. మెత్తగా ఉండి
తడిగుడ్డలతో గొంతులు కోసేదెవరో గుర్తించు. ఏ చాలా ఇంకా ఆపు. నానమ్మ, ఇందులో గంగని తప్పు పట్టడానికి ఏమీ లేదు. ప్రేమించినోడితో వెళ్ళింది. పగ పట్టొద్దు. ఆశీర్వదించండి. ఏం మాట్లాడుతున్నావు బావా? అలాంటి దాన్ని ఆశీర్వదించాలా? దాని మొహం చూడ్డం కూడా మహాపాపం. సరే చూడకండి. వాళ్ళ బ్రతుకుని వాళ్ళని బతకనివ్వండి. ఇంకంతేలే, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారులే. ఇప్పుడు ఏం చెయ్యాలి వదినా? అందరూ మన గురించి ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకేం చెప్పాలి? మీరొచ్చే అవమానాలేం పడక్కర్లేదు. ఆ మాటలేవో నేనే పడి పంపించొస్తాను. నేనే వస్తాను. రా. వదినా, వదినా, గంగ ఎంత పని చేసింది వదినా. గంగ ఇలాంటి పని చేయదు వదినా. చేయదు. అమ్మా. మీరొచ్చారేంటి? వాళ్ళేరి? మీ అల్లుడు చేసిన పనికి ఇంకేం చేస్తారులేండి. అంటే నేను చెప్పింది నిజమని తేలింది సార్. నో, సిద్ధు అలాంటి పని ఎప్పుడు చేయడు. ఎప్పుడో కాదు, ఇప్పుడే చేశాడు. మాయ మాటలు చెప్పి దాన్నెత్తుకుపోయాడు. మా పరువు తీశాడు. అదే నిజమైతే వాళ్ళెక్కడున్నా కనిపెడతాను. గంగను తెచ్చి మీకు అప్పగిస్తాను. ఇదే మండపంలో అదే ధైర్యంతో పెళ్లి చేస్తాను. ఎవరికి కావాలండి? ఎవరికి కావాలి? మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? నాకేం అక్కర్లేదు. మీతోనే ఉంచుకోండి. అది కాదు బాబు. ఇంకేం మాట్లాడకండి. మా అమ్మ మసలే లోపల కోపంతో రగిలిపోతుంది. ఆవిడొచ్చి మిమ్మల్ని కాల్చి పారేక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేడం ప్లీజ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరందరూ కూడా వెళ్ళిపోండి. పెళ్ళి ఆగిపోయింది. ప్లీజ్. ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డారు? వెళ్ళండి. సంథింగ్ రాంగ్. అంతా కరెక్ట్ గానే జరిగిందిలేండి. మీరు గంగని బాగా చూసుకోండి. వెళ్ళండి. రామ్మా. మామ్, చెప్తాను రా. బావా ఫీల్ అవుతున్నావా? బాగా. వీడు బాధగా ఫీల్ అవుతున్నట్టు లేడే. హ, వాడెలా వెళ్తే నాకేంటి? హ, అనుకున్న కల నెరవేరింది. అది చాలు. గంగా, ఇకపై జరగబోయేది చూడు. పిచ్చెక్కుతుంది. నువ్వు వెళ్ళింది హాస్పిటల్ కాదే, పద్మ వ్యూహంలోకి. రాలేవు, రానివ్వను. రండి సార్. పద. ఓకేనా సార్? శబాష్ నర్సమ్మ, శబాష్. బోనా, మంగకు ఫోన్ చేయి.
అయిపోయిందా ఆంటీ? ఇప్పుడే. హ్మ్. ఆ నర్స్ మొహానికి చెప్పండి, మనం చెప్పే వరకు వాళ్ళు బయటికి రాకూడదు. సరేనమ్మా. ఆ ఆంటీ, వాళ్ళిద్దరి సెల్ ఫోన్స్ తీసుకుని ఆఫ్ చేసి తెచ్చేయండి. అలాగే అమ్మా. ఓకే, జాగ్రత్త. సరేనమ్మా. మ్. ఏముంది? ఇద్దరు దగ్గర ఫోన్స్ ఉంటే తీసి ఆఫ్ చేయమంది. అది కూడా కరెక్టే. ఇదిగో నర్సమ్మ, మేం చెప్పే వరకు వీళ్ళని ఇక్కడి నుంచి కదలనివ్వకు, సరేనా? సరే మేడం. బోనా వెళదామా? జాగ్రత్త. చెప్పిందంతా గుర్తుందిగా? వాళ్ళని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఓకే సార్. అక్క అక్క మీరొచ్చారేంటి? సిద్ధు ఏడి? నిన్నే అక్క. వాడేడి? వాడికేదో అయిపోయిందని నువ్విక్కడ భయపడకురా. వాడు బానే ఉన్నాడు. ఎక్కడక్క? ఎవరికి తెలుసురా? కనీసం మాకొక్క మాట కూడా చెప్పకుండా గంగను తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏంటక్క నువ్వు అనేది? నిజంరా, లేచిపోయారు. నో, నేను నమ్మను. నా కొడుకు అలాంటి వాడు కాదు. కాదనే మావయ్య, మేము ముందు నమ్మలేదు. వాళ్ళు పారిపోతున్న వీడియో ఎవిడెన్స్ చూపించేసరికి నమ్మాల్సి వచ్చింది. అప్పటికి నమ్మనట్టే ఉన్నాంరా. జగదీశ్వర్ వాళ్ళు కూడా నమ్మలేదు. ఆఖరికి వాళ్ళు నమ్మారని తెలిసేసరికి మీరు నమ్మాల్సి వచ్చింది, అంతేనా? ఇంకేం చేయమంటావురా? ప్రేమించుకున్నది వాళ్ళు. వాళ్ళకే అవసరం ఉందని తెలుసు కదా. లేదక్క, ఇందులో ఏదో మోసం ఉంది. నా బిడ్డ గురించి నాకు తెలుసు. నాకు చెప్పకుండా వాడేం చేయడు. చేశాడు కదరా. ఎవరో చేశారు, కనిపెడతాను. అప్పటి వరకు ఆ జమీందారు ఊరుకుంటుంది అనుకుంటున్నావా? వాళ్ళ మనవరాలి కోసం మన ఇంటి మీద దాడి చేయకుండా వదలరు. మన పరువు బజారు కీడ్చకుండా నిద్రపోరు. లేదక్క, అంతవరకు రాదు. ఉండు, వాడికి ఇప్పుడే ఫోన్ చేసి అసలేం జరిగిందో కనుక్కుంటాను. ఆ పని మేము చేసాం మావయ్య. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. నా నెంబర్ చూస్తే మాట్లాడతాడమ్మా. వెయిట్. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. ఏంటి మావయ్య? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఉండడం కాదురా, వాడే చేసుంటాడు. అక్క, అవునరా, నంబర్ ఆన్ లో ఉంటే ట్రేస్ చేసి కనిపెడతామని తెలివిగా ఆఫ్ చేశాడు. అక్క, వాడి గురించి తెలుసుకోవడం నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాలేదు. వాడు చేసిన పని మాత్రం బాగుందారా? 100 మందిలో నిలబెట్టి మమ్మల్ని తిట్టారా? నీకేం తెలుసు? ఇదేం చిన్న విషయం కాదు. చిన్న పిల్లోడైతే తెలియక చేశాడులే అని సర్ది చెప్పుకోవడానికి. ఇది వాడు చేయలేదు. నాకు వాడి మీద నమ్మకం ఉంది. వాణ్ణిలా నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు కాబట్టి పంగనామాలు పెట్టాడు. నువ్వు ఎన్నన్నా చెప్పాక నేను నమ్మను. ఇది ఖచ్చితంగా వాడి పని కాదు. ఎవరో ప్లాన్ చేసే వాడిని ఇరికించారు. తెలుస్తుంది, నేను తెలుసుకుంటాను. వాడి నిజాయితీని అందరికీ తెలియజేస్తాను. అప్పుడు నమ్మకం పోయిన వాళ్ళు కూడా నా బిడ్డను నమ్ముతారు. ఖచ్చితంగా నమ్ముతారు. ఏంటి మామ్, నువ్వు బావకి రివర్స్ గా మాట్లాడా? కావాలనే. దేనికి? మీ మామయ్య వాడికి సపోర్ట్ చేస్తాడా లేదా అని. చేశాడుగా. చూసాగా. నీ ఒపీనియన్ ఏంటి? దాన్ని బావే తీసుకెళ్ళి ఉంటాడంటావా? తీసుకెళ్ళింది వాడే, బట్ పెళ్లి చేసుకోనుండడు.
పెళ్లి ఆపడానికే తీసుకెళ్ళుంటాడు. అయితే బావ మీద హోప్ పెట్టుకోవచ్చుగా. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశాగా, ఇంకోటి వెంటనే అడక్కు. వెయిట్. ఇందులో గంగ తప్పేమీ లేదొదినా. దీనంతటికీ మూల కారణం గౌరీయే. ఆంటీనా? ఆవిడేం చేసిందమ్మమ్మ? చేసిందంతా అదేరా. అదే ఈ పెళ్లి ఆపమని ముందు నుంచి గోల పెడుతోంది. దానికే ఈ పెళ్లి చేయడం ఇష్టం లేదు కాబట్టి అది కూడా కనపట్టం లేదు. కాదేమో నాన్నమ్మా. లేదు, కన్ఫర్మ్ గా అదే. దానికి పెళ్ళాగడం ఎంత అవసరమో నాకు తెలుసు. ఏం తెలిసినా ఆవిడేం చేసినా గంగకి సిద్ధుకి ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా వెళ్ళరు కదా నానమ్మ. వెళ్లేలా ఆ గౌరీ చేసిందిరా. గంగకేదో మందు పెట్టేసి వాడితో పంపించేసింది. ఏహే ఊరుకో అమ్మమ్మ. వీడియోలో గంగ వాడితో వెళ్ళడమే తనకి ఇష్టం అన్నట్టు ఎంచక్క బైక్ ఎక్కి వెళ్తుంటే మందు మంత్రాలంటావేంటి? అబ్బా నీకు తెలీదు, నువ్వు ఊరుకోరా. మీకే తెలియక కథలనుకుంటున్నారు. అసలు కథ వాళ్ళు ప్రేమించుకున్నదే. వాళ్ళ ప్రేమ మన కళ్ళకి చాలాసార్లు కనిపించింది కదా. కాకపోతే నాకు అప్పుడు తెలియక గంగ నాకు పరీక్ష పెడుతుందేమో అనుకున్నాను. కాదని వాళ్ళు జంప్ అయ్యాక ఇప్పుడు తెలిసింది. నిజం ఇదే. ఇప్పుడు మీరు ఒప్పుకొని వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. చచ్చినా చెయ్యను. మీరు చెయ్యరని అమ్మమ్మ వెళ్ళిపోయారు. మంగా, ప్రూఫ్ చూసిన తర్వాత కూడా మీరు ఇంకా గంగ నమ్మడం ఫూలిష్ గా ఉందామమ్మా. వన్ సైడ్ లవ్ అయితే గంగ వెళ్ళదు. టూ సైడ్స్ లవ్ కాబట్టి వాడి టూ వీలర్ ఎక్కింది. వాడు నా మనవరాల్ని మాయ చేశాడే. ఇందాకేమో గౌరీ చేసిందన్నారు, ఇప్పుడు సిద్ధునంటున్నారు. మీకే ఒక క్లారిటీ లేకపోతే ఎలా నానమ్మా? ఇదంతా అక్కయ్య వాళ్ళు గంగ మీద పెట్టుకున్న పిచ్చి నమ్మకమే అమ్మా. ఆ నమ్మకం ఒక్కసారిగా గంగ గాల్లో కలిపేసరికి వీళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఆ ఎఫెక్టే ఇది. ఏదైనా వాస్తవాల్లోకి రావాలిగా అంకుల్. గంగ వాడితో వెళ్ళిపోయిందని నమ్మాలిగా. మేము నమ్మం. ఊరే నమ్ముతుందమ్మమ్మా. మేమేం ఊరికే చెప్పట్లేదుగా. ఆధారాలు చూపించాంగా. వీడియో చూసి మండపం అంతా వెతుక్కొని అది రాసిన లెటర్ చదివి ఇప్పుడు నమ్మనంటే ఎలా? పోనీ అంత నమ్మలేని వాళ్ళు అక్కడే ఉండకుండా ఇంటికెందుకొచ్చారు? మీ మనవరాలు వస్తుంది, మీ మనవణ్ణి చేసుకుంటుంది అన్న నమ్మకంతో అక్కడే ఉండొచ్చుగా. ఆ పనెందుకు చేయలేదు? చెయ్యలేదంటేనే అర్థం అవుతుందిగా నమ్మావు అని. ఇవి పైపైన మాటలే అని. మంగా, అది కాదమ్మమ్మా. పాపం సార్ వాళ్ళు పెళ్ళైతే గంగ చేత సంతకాలు చేయించి వారసురాల్ని చేద్దాం అనుకున్నారు. లేకుండా పారిపోయిందే, కాకుండా అయిపోయిందే. ఇక కాదు కూడా. భూషణం, నిజమే కదక్కా. మనోణ్ణి కానోణ్ణి గంగ చేసుకుంటే రూపాయి కూడా గంగకు దక్కదని బావ వీల్నామాలో రాశాడని సారోళ్ళు చెప్పారు కదక్కాయ్. అయితే గంగ వాడిని పెళ్లి చేసుకుంటుందని డిసైడ్ అయిపోతారా? లేచిపోయిందంటేనే పెళ్లి చేసుకోవడానికి వదినా. నార్బాయ్, ఇంకొకసారి గంగ గురించి తప్పుగా నోరు జారారంటే నోరుకు చీరేస్తాను. జాగ్రత్త.